వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వబోయే విద్యార్థుల కోసం బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ కెమిస్ట్రీ అన్నటువంటి కాన్సెప్ట్ తోటి కొన్ని వీడియోలు చేయటం జరుగుతుంది. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ కెమిస్ట్రీ సిరీస్లో ఇది 3వ వీడియో. మొదటి వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ గురించి చూసాం. రెండో వీడియోలో ఈ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ చూసాం. ఈ వీడియోలో మనం డివిజన్స్ గురించి చూడబోతున్నాం. సో మనకి బిఫోర్ గోయింగ్ టు ది ఇన్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ టాపిక్, సో లెట్ మీ రిమైండ్ యూ వన్ మోర్ పాయింట్. దట్ ఈజ్, మీరు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్స్ మొదలయ్యే లోపుగా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని కనుక తెలుసుకోగలిగితే, అంటే ఇందులో నేను చెప్పబోయే వాటిలో కొన్ని మీకు తెలుసున్నవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. సో తెలుసున్నవి మనకి ఒకసారి రివైజ్ చేసినట్టు అవుతుంది. ఈ ఇంటర్మీడియట్లో వెరీ పర్టికులర్గా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి కాస్త స్పీడ్గా కనుక మనం క్యాచ్ చేయగలగాలి అంటే కనుక బేసిక్ మ్యాథమెటిక్స్ మనకి గట్టిగా పట్టు ఉండాలి. సో మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతాయి. సో మనకి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్లోనికి వెళ్ళటానికి ముందు ఖచ్చితంగా మీరు 1 to 20 టేబుల్స్, అదే 2 to 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ వరకు నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో మీ కన్వీనియంట్ కోసం మళ్ళీ ఈ వీడియోలో కూడా మనం ఒకసారి 2 to 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ మీకోసం ఇంకొకసారి ఇక్కడ నేను డిస్ప్లే స్లైడ్ చూపించబోతున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇవి 2 to 10 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ వరకు. సో ఖచ్చితంగా మనం ఈ 2 to 10 టేబుల్స్, అది 2 to 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందువల్లంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి నేర్చుకోవటం అనేది. సో ఇది 11 to 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ వరకు. సో మీరు ఒక రోజుకి 1 లేదా 2 టేబుల్స్ కనుక నేర్చుకోగలిగితే కనుక ఇట్ హెల్ప్స్ యూ అలాట్. సో మనకి లెట్ మీ స్టార్ట్ విత్ సమ్ సింపుల్ డివిజన్స్. సో ఈ వీడియోలో మనం డివిజన్స్ గురించి చూడబోతున్నాం. సో సింపుల్ డివిజన్స్ గురించి చూద్దాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 37 డివైడెడ్ బై 4. సో ఒక్కసారి కనుక మనం 4 టేబుల్ అబ్జర్వ్ చేస్తే కనుక 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 9s are 36, 4 10s are 40. రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక 37 కంటే బిగ్గర్ నెంబర్, లోవర్ నెంబర్ ఎవరున్నారు? 36. ఎన్ టైమ్స్ అండి? ఇది 9 టైమ్స్. సో 36. సో ఇక్కడ 1 ఈజ్ కాల్డ్ రిమైండర్ అంటాం, 9 ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ అంటాం, 9 ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ అంటాం, 4 ఈజ్ కాల్డ్ డివైజర్ అండ్ 37 ఈజ్ కాల్డ్ డివిడెండ్ అని. రైట్. సో మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న నెంబర్కి మనం తక్కువగా ఉన్నటువంటి నియరెస్ట్ లోవర్ నెంబర్ ఏది ఉంది అన్నది అది చూసుకుంటున్నాం. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ 135 divided by 5. రైట్. సో 135 divided by 5. సో మనకి ఇది 2 5s are 10. సో 10 రాసుకున్నాం. సో 1లో పోదు కాబట్టి 13లో చూస్తున్నాం. రైట్. సో సిన్స్ 1 is less than 5, సో 13లో చూస్తున్నాం. 13లో చూస్తే 2 times 35 అండ్ ఇక్కడ ఇందులో 7 times 30. రైట్. సో ఇక్కడ అంటే ఫస్ట్ 1 డిజిట్లో చూడాలి. 1 డిజిట్ కంటే కనుక అంటే ఒక ఉన్న డిజిట్ కనుక ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ కంటే కనుక తక్కువగా ఉంటే కనుక 2 డిజిట్స్లో తీసుకుంటున్నాం. రైట్. సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 937 డివైడెడ్ బై 6. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 9 బిగ్గర్ నెంబర్, గ్రేటర్ దాన్ 6. దట్స్ వై ఇది 1 టైం పోతుంది. 6 3 తీసుకున్నాం, దీన్ని ఎక్కడికి దించుకున్నాం 33 అండ్ 5 times 5 6 30.
and 37. మళ్ళీ సార్ 7 దించారు 37 6 times 36. Here 1 is the remainder. సో ఇవి కాస్త బేసిక్ డివిజన్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందేంటి. Let me take one more example. 500x with that. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుకండి 5 13 కంటే చిన్నది. దట్స్ వై మనం 56లో చూడాలి సార్. చూస్తే కనుకండి ఎన్ టైమ్స్ 4 13 జా 52 4 రిమైండర్ వచ్చింది. 5 నుంచి 5 తీస్తే 0 అండ్ ఈసారి నేను 7 దించాను అండ్ ఇక్కడ 3 13 జా 39 రైట్. 17 నుంచి తీస్తే 8 83లో 6 ఇది 7 అండ్ 5 is the remainder. సో మనకి ఈ 1 to 20 కనుక టేబుల్స్ వస్తే కనుక చాలా ఈజీగా చేయగలుగుతాం రైట్. సో ఇక్కడ ఈ దీన్ని తీసుకునేటప్పుడు ఫస్ట్ డిజిట్లో చూడాలి. ఒకవేళ ఫస్ట్ డిజిట్ కనుక లెస్ దాన్ దిస్ డివైజర్ అయితే కనుకండి 2 digitsలో చూస్తున్నాం. ఒకవేళ 2లో కూడా చిన్నదవుతుంటే కనుకండి 3 digitsలో చూడాలి రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ divided by for example 50 చూస్తే so 8 is less than 15. That's why we have to see in 83. This is 7 times 7 15s are 75. సో ఇక్కడ 13 నుంచి 5 తీస్తే 8 7 నుంచి 7 తీస్తే 0 ఇప్పుడు 7 దించాం. మళ్ళీ ఇక్కడ కూడా 7 times 5 times అండ్ వేస్తే 75 ఇక్కడ 12 రిమైండర్ వచ్చింది అండ్ 26 దించాం. 8 times ఇక్కడ 120 అండ్ ఇక్కడ 6 దిగింది. ఇప్పుడు 0 అండ్ తర్వాత 5 అండ్ 4 times రైట్. ఇది అంతా 5 is the ఏంటి 5 is the remainder. రైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ డివిజన్స్ చేసేటప్పుడు ఒకవేళ కనుక 1 to 20 టేబుల్స్ 2 to 20 టేబుల్స్లో కాకుండా ఇంకా ఏదైనా ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి టేబుల్లో వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 4000 ఇప్పుడు 23తో డివిజన్ చేయండి. సో మనకి 23 టేబుల్ రాదు. సో దానికి ఏంటంటే కనుక మనకి సైడ్న మనం వీ క్యాన్ రైట్ టేబుల్ 23 1 46 23 3 69 23 4 92 23 5 115 23 6 138 23 7 165 రైట్. సో అప్పుడు కొంతవరకు రాసుకోగలిగితే కనుక మనకి ఈజీ అయిపోతుంది. చూడండి ఒకసారి ఇక్కడ 4లో పోదు కాబట్టి ఎంతలో చూస్తున్నాం 43 అంటే 1 టైం ఇక్కడ అంటే 23 3 నుంచి 3 తీస్తే 0 4 నుంచి 2 తీస్తే 2 ఈసారి మళ్ళీ 7 దించాం 207కి సరిపోదు కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను ఇక్కడ 8 184 7 207 అంటే ఎన్ని టైమ్స్ 8 times 9 times పోతుంది ఎగ్జాక్ట్గా. అండ్ ఈసారి 8 దించాం 8లో పోదు కాబట్టి 0 పెట్టే రైట్. తర్వాత 9 కూడా పెంచాం 89లో తీసుకుంటే కనుక 3 times 69 అండ్ 206 దించాం రైట్. 6 దించితే కనుక మళ్ళీ 8 times 3 times 180. సో దిస్ ఇస్ ద ఒకవేళ కనుక మనకి టేబుల్స్ కనుక వచ్చి ఉండకపోతే కనుక ఈ విధంగా మనం రాసుకోవటం ద్వారా ఎలాంటి డివిజన్ అయినా మనం క్యారీ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ చూడవలసింది ఏంటంటే కనుక ఫస్ట్ ఏ నెంబర్ని అయితే మనం డివిజన్ చేయాలనుకుంటున్నాం ఏ నెంబర్ అందులో ఫస్ట్ డిజిట్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ చూసుకోవాలి. ఒకవేళ డివిజిబుల్ అవుతుంటే కనుకండి
దాంతో ఫస్ట్ డిజిట్తో చేయాలి. ఒకవేళ అవ్వకపోతే 2 డిజిట్కి వెళ్తున్నాం. అది అవ్వకపోతే 3 డిజిట్కి వెళ్తాం. ఇక్కడ కనుక 3 డిజిట్స్ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ 2 డిజిట్స్లోనే అవ్వదు, అందువల్ల 3rd డిజిట్కి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఇది మనకి ఏంటంటే కనుకండి డివిజన్స్ వరకు తీసుకుంటే, రైట్. సో ఇక్కడ ఈ డివిజన్స్ చేసేటప్పుడు అంటే మనకి ఇంటర్మీడియట్లో వచ్చి చాలా బేసిక్ విషయాలు మనకి ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం. ఇందులో చాలా మందికి ఈ బేసిక్స్ విషయాలు గుర్తుండటం లేదు, నేర్చుకోలేదు అని అన్న కానీ గుర్తుండటం లేదు అన్నటువంటి విషయంతో ఇక్కడ ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇలా వచ్చినప్పుడు 1 డిజిట్లో పోనప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవాలి. రైట్. ఒకవేళ 2 డిజిట్ ఇంకో 89లో కూడా పోలేదనుకున్నప్పుడు ఇంకొక 0 పెట్టుకుంటాం. రైట్. సో లెట్ మీ గివ్ సమ్ ఎక్సర్సైజ్. మీకు ఏ డౌట్ ఉన్నప్పటికీ కూడా మీరు దీని ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ త్రూ చాట్ ద్వారా. మనకు అక్కడ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం ద్వారా మీకు ఏ విధమైన డౌట్ వచ్చినప్పటికీ అండ్ నేర్చుకోవటానికి లేదా ఒకసారి రివైజ్ చేయడానికి డోంట్ హిస్టేట్. సో ఇవి ఖచ్చితంగా బేసిక్ థింగ్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్. సో ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా సరే ప్లీజ్ feel free to ask in comment section. So definitely as early as possible, I will respond. Thank you for watching Trinath chemistry classes. Please like the video, share and subscribe the channel.